ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 2వ బ్యాచ్ యాత్ర విజయవంతం. 51 మంది యాత్రికులతో పరిశుద్ధ యెరూషలేం, ఈజిప్ట్, పాలస్తీనా మొదలైన దేశాలు దర్శించిన ఈ యాత్ర విశేషాల సమాహారం మీకోసం ప్రత్యేకం. విజిట్ హోలీ ల్యాండ్ త్రూ ఆరాధన టీవీ అండ్ బీ బ్లెస్డ్. ఫిబ్రవరి 15, 2012 శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆరాధన టీవీ నిర్వహించిన హోలీ ల్యాండ్ టూర్ 2వ బృందం అంతటిలో ఒకటే సంతోషం. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్ బృందమంతా అల్పాహారం ముగించుకొని లోక రక్షకుడైన యేసు ప్రభువు నివసించిన గృహాన్ని దర్శించారు. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర.
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని. దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప. వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృప. వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా. తరతరాలు మారినా మారని దేవుడా. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever.
విరిగి నలిగిన మనసుతో నిదరి చేరితి యేసయ్యా మధురమైన నీ ప్రేమతో నన్ను Okay, today we are at the burning bush on Mount Sinai. This is a monastery, and we praise God that we are able to come here with a group of 51, and we are all doing fine. And we bring greetings to all of you back home in Hyderabad, Andhra Pradesh. May God bless you. This is the place where Moses collected the 10 commandments from the Lord God Almighty. Thank you very much, and may God bless you all. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడైన ప్రభు దిగి వచ్చినాక ఆ పొదలోనికి యెహోవా దేవుడు దిగిరాగా ఆ పొద కాలిపోలేదు, కానీ మండుతుంది. ఆ మంటను చూసిన మోషే దేవుని తట ఆకర్షించబడ్డాడు. నిజంగా దేవుని వాక్యంలో చెప్పిన ప్రకారంగా మనం కూడా క్రీస్తు యేసు ప్రభు కొరకు మనం ప్రకాశించే వారంగా ఉండాలి. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ పొద మీదకి దిగిరాగా ఆ పొద మండుతూ ఉన్నది, కానీ పొద కాలిపోలేదు. ఈ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం అదే పొద. నిజంగా చూడటానికి దేవుడు ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చిన దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన నామాన్ని ఎంతగానో మహిమపరుస్తున్నాం. ఎందుకంటే మన వాక్యంలో చదివాము, విన్నాము, కానీ మన ప్రత్యక్షంగా చూడటం అనేది ఎంతో ఆశీర్వాదకరంగానో దీవెనకరంగానో శ్రేష్టమైనదిగా ఉన్నది. మేము ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క స్థలంలో కూడా నూతనమైన నింపుదల, నూతనమైన అభిషేకం, నూతనమైన ఆశీర్వాదాన్ని చూస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడాలని కోరుతున్నాను. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం ఆరాధన టీవీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడే కింద we've seen the well, పొద, దీని చుట్టూ ఒక మొనాస్ట్రీ కట్టారు, ఒక చర్చ్ కూడా, మంచి చర్చ్ కట్టారు, అద్భుతమైన చర్చ్ కట్టారు. అండ్ వీఆర్ ఆల్ ఏబుల్ టు కమ్ అండ్ సీ దిస్ ప్లేస్. సినాయి పర్వతం మీద అతి పరిశుద్ధమైన స్థలంలోని మేము నిల్చొని ఉన్నాము. ఎక్కడైతే మొట్టమొదటిసారిగా యెహోవా దేవుడు మోషేతోని మొట్టమొదటిసారిగా మాట్లాడటం జరిగిందో, మండుచున్న పొద యొద్ద మోషే మొట్టమొదటిసారి యెహోవా దేవుడితో మాట్లాడిన పరిశుద్ధమైన స్థలం దగ్గర మేము నిల్చున్నాం. మా వెనకాల మీకు ఈ కనిపిస్తున్న ఈ బర్నింగ్ బుష్ ఏదైతే ఉందో, ఇదే అతి పరిశుద్ధమైన స్థలము. మొట్టమొదటిసారిగా మోషయ్య దేవుడితో మాట్లాడిన అతి పరిశుద్ధమైన స్థలము. ఎంతో ధన్యతగా మేము భావిస్తున్నాము. 10 ఆజ్ఞలు కూడా మోషేకి ఇదే పరిశుద్ధ స్థలంలో ఇవ్వటం జరిగింది. మేము వచ్చిన దారిలో కూడా ఎక్కడైతే దేవుడు యెహోవా అయిన దేవుడు మన్నా కురిపించాడో, ఎక్కడైతే పక్షుల్ని రప్పించాడో ఆహారం కొరకు, ఈ స్థలంలన్నీ మేము సంచరించినప్పుడు మాకు హృదయంలో ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎంతో కేవలం ఆయన కృప వల్లనే, కేవలం ఇది దేవుడైన యెహోవా కృప వల్లనే మేము ఈరోజు ఈ స్థలంలో, ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలుచోగలుగుతున్నాము. ఆయన పిలుపు అండ్ తప్పకుండా ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదము. కాబట్టి ఈరోజు మా బృందంతో, మా ఎంటైర్ టీమ్తో మేము ఇక్కడ వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ విజిటింగ్ దిస్ హోలీ సైట్ అండ్ దిస్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆపర్చునిటీ. జీవితంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నానండి, ప్రతి క్రైస్తవుడిని కోరుతున్నాను, ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ అండి. లైఫ్లో, జీవితంలో ఒక్కసారైనా రావాలండి ఈ స్థలంలోని. ఈ స్థలం ఒక ప్రాముఖ్యత, ఈ స్థలం ఒక గొప్ప విలువని మీరు కళ్ళారా చూసి అనుభవించాలని నేను ప్రాధేయపడుతున్నాను. ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ జర్నీ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అతి సుందరమైన చారిత్రాత్మకమైన సినాయి పర్వతాలను చేరుకున్నారు. ఆ చారిత్రాత్మక కట్టడాలను, పురాతన దేవాలయాలను చూస్తున్నప్పుడు కలిగే అనుభవం ఎంతో మధురాతి మధురం. ఆ సౌందర్యం వర్ణించలేనిది. అయితే అటువంటి అద్భుత మనోహర దృశ్యాలను, క్రీస్తు ప్రభుల వారు నడయాడిన పవిత్ర స్థలాలను సందర్శించాలనే తీరని కోరిక మీలో ఉందా? అయితే వెంటనే పాస్పోర్ట్ సిద్ధంగా ఉన్నవారు ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 3వ బృందంలో మార్చి 21న ప్రముఖ టీవీ వర్తమానికులు, దైవజనుడు సువార్తారాజు గారితో కలిసి వెళ్ళడానికి సంప్రదించండి.
కృపలో ఆల్రెడీ మౌంట్ సినాయ్ పర్వతం మధ్యలో ఉన్నామండి. వెనక చూసేది అది మౌంట్ సినాయ్, మోజెస్ మౌంటైన్ అంటారు. అండ్ రాజా ఇస్ ఆన్ ద క్యామెల్, యు ఆల్ కెన్ సీ. అండ్ పైకి వెళ్ళలేము. ఇక్కడ మేము చూసాము, ఇక్కడ బర్నింగ్ బుష్ చూసాము, వెల్ చూసాము. And we are able to see this mountain from very close quarters. And we thank God for this. నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటకా, నీ మహిమ నగరిలో దాచుటకా యేసు. నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని, నీ సిలువ వార్తను లోకములో ప్రకటించుటే నా భాగ్యమని, నీవుగాక మరి. ఒలీవల కొండ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు మరి చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల తర్వాత ఆయన శిష్యులకు, ఆయన నమ్మిన వాళ్ళందరికీ కనిపించి ఆ రాయి పై నుంచి ఆయన ఆరోహణమై పైకి వెళ్ళినట్టు మనం బైబిల్లో చూస్తాము. ఆ రాయి ఈ చర్చ్ లోపల ఉంది. అది మరి ఆ ప్రదేశానికి మనం వెళ్ళి చూడబోతున్నాం. ఇప్పుడు ఏ రీతిగా అయితే ఆ తర్వాత ఇద్దరు దేవదూతలు వచ్చి చెప్తారు కదా, ఏ రీతిగా అయితే ఆయన పైకి వెళ్ళాడో ఆ రీతిగానే మళ్ళీ తిరిగి వస్తాడని, ఆ రీతిగానే మరి ప్రభు రాబోతున్నాడు. దేవుడెవరయ్యా నీవుగాక మరి, దేవుడెవరయ్యా నిజ రక్షకుడవు నా యేసయ్యా, నిజ రక్షకుడవు నా యేసయ్యా. యేసు నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటకా, నీ మహిమ నగరిలో దాచుటకా యేసు. పాపాంధకారము తొలగించితివి, నీ దివ్య కాంతిలో స్థిరపరచితివి. పాపాంధకారము తొలగించితివి, నీ దివ్య కాంతిలో స్థిరపరచితివి. యుగ యుగములలో నీవే దేవుడవు, యుగ యుగములలో నీవే దేవుడవు. ఆరాధింతును ఆత్మస్వరూపా, ఆరాధింతును ఆత్మస్వరూపా. యేసు నీ కృపలో నన్ను రక్షించితివా, నీ నిత్య రాజ్యములో చేర్చుటకా, నీ మహిమ నగరిలో దాచుటకా యేసు. యేసు నీ కృపలో
నన్ను రక్షించితివా నీ నిత్య రాజ్యములో చేర్చుటకా నీ మహిమ నగరిలో దాచుటకా యేసు. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆహారం వచ్చేసుకున్నాము ఈ శరీరం జ్ఞాపకం చేసుకుని నీవు కృతజ్ఞత కలిగినము నీవు చేసుకుని నీవు కృతజ్ఞత కలిగినము ప్రభుని యేసు శరీరము ఆహారం చేసుకుని చేసుకున్నాము ప్రభుని యేసు శరీరము ఆహారం చేసుకుని ఈ శరీరం జ్ఞాపకం చేసుకుని నీవు కృతజ్ఞత కలిగినము ప్రభుని యేసు శరీరం మమ్మును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములేగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ
you can see the church where the Nativity Church has two sides of it, where on the left side you have a silver star which who have a silver star which is observed by Orthodox Greek people. On the right side you have the chapel which the Catholics believe and worship. You can see there's a lot of crowd here from multiple nations waiting for more than an hour to see the place and touch the place where Jesus was born. And it's been an hour that we've been in the queue, and it might take another 30 or 40 minutes. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా మహిమ
ఇక్కడ రెండోసారి సిలువతోని పడిపోయారు యేసుక్రీస్తు. స్త్రీకి చెప్తారు, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పిన స్థలము ఇదే. ఈ యొక్క 9వ స్థలానికి మేము వచ్చిన ప్రతి ఒక్కొక్క స్థలంలో కూడా దేవుని యొక్క బలమైన సన్నిధి, బలమైన దేవుని యొక్క బలమైన సంచారం మేము అనుభవించగలిగాము. ఇది అందరూ కూడా చూడవలసిందే. తగిన జీవితంగా జీవించడానికి ప్రభు మరి ఈ యొక్క గొప్ప అనుభవం ద్వారా మాకు నేర్పిస్తారని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క ప్రదేశాన్ని చూస్తుంటే మనసు సరుకుపోయి ఇక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్ కలిగిపోతుంది. చాలా 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 ఎంతో ఇదిగా మాటల శక్తులు ఎంత బాధ వ్యక్తమవుతుంది. ఈ బాధని ఏమిటో పంచుకోలేకపోతున్నాం. This is Paul reporting from Golgotha, Jerusalem, Old City. Today is 19th of February 2012, and we praise God that He's given us an opportunity to once again come to this place along with 51 members from our place from Andhra Pradesh. I have with me our tour guide, Hani. I would request him to say a few words and also explain to us in detail about this place. We are here in the church that is known by the Holy Sepulchre Church. It is known by that name because the tomb of Jesus is located here according to the Catholic traditional. In that church, it is remaining from the Crusader period, 12th century. The church, it is the holy church for all the Christian. And here behind me, you can see that's the church here. It is located at the middle of the earth, the center of the earth. I want to you that here, that's the center of the earth. For this reason, it is holy church here. And lot of people coming here to see that. మనం ఇక్కడ గొల్గొత్తా కొండ మీద ఒక చర్చ్లో ఉన్నామండి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి చేసిన ఎంటీ టోమ్ ఉంది ఇక్కడ. అండ్ అదే కాకుండా సైంటిఫికలీ కూడా మన గైడ్ చెప్పేది ఏంటంటే సైంటిఫికలీ కూడా ఇది సెంటర్ ఆఫ్ ద ఎర్త్, అంటే ఫల్క్రమ్, సెంటర్ ఆఫ్ ద ఎర్త్. ఈ పాయింట్ మన భూమండలానికే సెంట్రల్ ప్లేస్. That is something which is I also did not know about this, and I would request you to continue. This church today is shared between 5 communities. It is Greek Orthodox, Catholic, Roman Catholic, Armenian, Ethiopian, Coptic, and this church, it is open from 5 morning until the 8 at the evening. ఈ చర్చ్ 5 సంఘాలు మెయింటైన్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయండి. ఒకటేమో అర్మీనియన్ చర్చ్, ఇంకోటి కాప్టిక్ చర్చ్, ఇంకోటి రోమన్ క్యాథలిక్ చర్చ్, ఇథియోపియన్ చర్చ్, కాప్టిక్ చర్చ్, అర్మేనియన్ చర్చ్. 5 సంఘాలు కలిసి చర్చ్ని మెయింటైన్ చేస్తాయండి. వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఈ చర్చ్. పొద్దున్న 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు చర్చ్ తెరవబడుతుంది. ఇది ఎంటీ టోమ్ అనేది మన వెనక ఉంది. ఇప్పుడే మేము చూసి వచ్చాం బయటికి. మా వాళ్ళంతా ఆల్ 51 మెంబర్స్ 1 by 1 చూసి వస్తున్నారు. ఈ చర్చ్లో మొత్తం 14 స్టేషన్స్ అండి. ఈ చర్చ్లోనే 12, 13, 14 స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వాష్ చేసి కడిగి సమాధి పెట్టిన పాయింట్స్ కూడా ఇదే చర్చ్లో ఉన్నాయి. ఫస్ట్ టైం ఇక్కడ చర్చ్ క్వీన్ హెలెన్
కట్టించారండి. ఆమె కాన్స్టంటైన్ గారి మదర్ అండి. 4th century AD చివరి భాగంలో కట్టించారండి ఈ చర్చ్. దాని తర్వాత ఈ చర్చ్ 614వ శతాబ్దము లో ఇది కూల్చబడిందండి. పర్షియన్స్ అంటే ఇరానియన్స్, ప్రజెంట్ ఇరానియన్స్, వాళ్ళు ఇది జెరూసలేంని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు దీన్ని కూలగొట్టారు. యూరోప్ నుండి క్రూసైడర్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని 12వ శతాబ్దంలో మళ్ళీ తిరిగి కట్టించారు. అప్పటి నుండి ఈ చర్చ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ చర్చ్ కట్టించిన వారు యూరోప్ నుండి వచ్చిన క్రూసైడర్స్ కట్టించారు. సో 12th century అంటే ఇది దాదాపు ఇప్పుడు 800 సంవత్సరాలు చర్చ్ ఇది. ఇది అప్పటి నుండి 5 సంఘాలు కూడా దీన్ని కాపాడుతూ వచ్చాయండి. యెరూషలేము పట్టణము దీని ప్రాముఖ్యతను బట్టి చాలాసార్లు ఆక్రమించబడింది, వివిధ దేశాలతో ఆక్రమించబడింది. చాలాసార్లు మన చర్చెస్ అన్నీ ఇక్కడ కూలగొట్టారు, మళ్ళీ కట్టారు మన వాళ్ళు వచ్చి. కాబట్టి ఎప్పుడు ఇక్కడ ఒక సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడు గొడవలు ఉంటాయి డిఫరెంట్ కమ్యూనిటీస్ మధ్యలో. కాబట్టి తను చెప్పేది, మన గైడ్ చెప్పేది ఏంటంటే, మా గురించి ప్రార్థన చేయండి, ఇజ్రాయెల్ గురించి ప్రార్థన చేయండి, పాలస్తీనియన్స్ గురించి ప్రార్థన చేయండి అని చెప్పి తను చెప్తా ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ బాగున్నప్పుడే, ప్రశాంతంగా ఉన్నప్పుడే వీలైనంత మంది వచ్చి చూడండి, ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదని చెప్తున్నారు. It's a great privilege and honor to be in Jerusalem. ఈ పరిశుద్ధ స్థలంలోని దేవుడి అవకాశం కల్పించినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ట్రూలీ అండి, నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి, గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. అండ్ ఐమ్ ట్రూలీ బ్లెస్డ్. ఎక్కడైతే యేసుక్రీస్తు వేయబడ్డారో, ఎక్కడైతే ఆయన రక్తాన్ని తారబోసారో, ఆ పవిత్రమైన స్థలాన్ని ఈ హస్తాలతోని ముట్టుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చిన యేసుక్రీస్తుకి, తండ్రికి, పరిశుద్ధాత్మకి నా కృతజ్ఞతలు, నా వందనాలు, నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతకన్నా గొప్ప భాగ్యం జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నానండి. కానీ ఈ స్థలానికి వచ్చిన తర్వాత నాకు ఇంకా ఏమి సాధించినా కూడా తక్కువే అని నేను భావిస్తున్నాను. ఐ థింక్ ఎనీ ఎక్స్పీరియన్స్ బియాండ్ దిస్ విజిట్ ఈజ్ లెస్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. ఇంతకన్నా గొప్ప అనుభూతిని మించిన అనుభూతి ఈ ప్రపంచంలోని ఎక్కడా దొరకదండి. ఏ మనిషికి, ఏ వ్యక్తికి కూడా ఉండదండి. మరి ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఆ తండ్రికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి నా కృతజ్ఞతలు, నా వందనాలు, నా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్ టూర్. అదేవిధంగా పాల్ గారికి, ఆరాధన టీవీ యాజమాన్యానికి, ఆరాధన టీవీ సంస్థకి నా కృతజ్ఞతలు. దేవుని కృప ఆయనకు అనుగ్రహించారు. ఆ కృప వల్ల మాకు ఎంతో మేలు కలిగింది. థ్యాంక్ యూ పాల్ గారు, థ్యాంక్ యూ పాల్ అన్నయ్య ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. మిమ్మల్ని, మీ సంస్థని, మీ యాజమాన్యాన్ని దేవుడు చాలా రెండంతుల అభివృద్ధి చెందించాలని మేము మనస్ఫూర్తిగా ఈ పరిశుద్ధ స్థలంలోనే మేము ప్రార్థించి కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యూ అండ్ ఇంక్రీజ్ యూ అండ్ మల్టిప్లై యూ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్. మన మధ్యలో ఇప్పుడు రజని అని ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉందండి. తను కూడా ఇప్పుడే ఎంటీ టోమ్ దర్శించుకొని వచ్చారు. తన రియాక్షన్స్, తన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవాలని కోరుతున్నాను. హలో ఎవ్రీవన్, నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మీతో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఐఎమ్ అ బర్న్ హిందూ అండ్ ఐ నో నథింగ్ అబౌట్ జీసస్, నాట్ ఐ రెడ్ ఎనీవేర్, and very poor in the history as well. But then my experience cannot be expressed in words. At the gate number 11, where Jesus was nailed on the cross, I literally cried, and I didn't know what was happening to me, and that was really special experience. And being a Hindu, I was surprised and shocked that what's happening to me, and this is something which every human being has to experience by coming over here and being in the location where you can see Jesus live
and you can experience the vibrations in and out. I am really grateful for the management of Aradhana TV channel and to Mr. Paul for giving me this opportunity to be here and experience a lifetime experience. Thank you so much. సొలొమోన్ అనే మహారాజు దావీదు కుమారుడు కట్టిన పరిశుద్ధ మందిరం ఏదైతే ఉందో హోలీ టెంపుల్, ఆ హోలీ టెంపుల్ ఒక భాగము, చివరి భాగము ఈ ఒకే ఒక గోడ మిగిలింది. అందుకనే చాలామంది యూదులు ఇక్కడికి వచ్చి మొర పెడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పరిశుద్ధ మందిరాన్ని మేము కాపాడలేననే ఒక బాధ వాళ్ళలోని కష్టము. ఎందుకంటే అంత గొప్ప మందిరాన్ని వారు సంరక్షణ చేయలేకపోయారు, కాపాడలేకపోయారు అనే ఒక తపనతోని, ఒక బాధతోని, ఒక నొప్పితోని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. మరి అదేవిధంగా వాళ్ళ నమ్మకం ప్రకారం ఎవరైతే వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తారో, ఈ ప్రార్థనలతోని ప్రేయర్ రిక్వెస్ట్ ఎవరైతే పెడతారో అది ఖచ్చితంగా యెహోవా అయిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడనే ఒక నమ్మకం ఉంది. సో ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా అందరూ జాతి, మతం, కుల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీపింగ్ వాల్ దగ్గరకు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది, ప్రార్థనలు కూడా చేయటం జరుగుతుంది. ఇది ఎస్పెషలీ జూస్కి చాలా ప్రాముఖ్యమైన, చాలా పరిశుద్ధమైన స్థలం. ఎందుకంటే మొత్తము ఈ పరిశుద్ధ మందిరంలో మిగిలిన ఏకైక భాగం ఈ ఒక్క గోడే. అప్పుడు కట్టిన సొలొమోన్ మహారాజు కట్టిన గోడ, మందిరం గోడ ఏదైతే ఉందో ఈ యెరూషలేం మొత్తంలో మిగిలింది ఈ ఒకే ఒక గోడ. అందుకనే జూస్కి ఇది చాలా చాలా హోలీ ప్లేస్ అని అందరూ భావిస్తారు. We are at Dead Sea shore, and you can see people swimming in the water, and all of them are floating. We have Raja here. Reporting from Dead Sea, 40 kilometers east of Jerusalem. We are on the banks of Dead Sea. Mana tour vallanta they are enjoying floating on Dead Sea అని ఎందుకంటారంటే there is no living organism in this ఈ సముద్రంలో ఒక్క కూడా ప్రాణమున్న జీవి కానీ, ఒక ఫంగస్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ ఏది ఉండదు. 43% సాల్టీ వాటర్ అండి ఇది. అంటే సముద్రం నీళ్ళ కంటే డబల్ సాల్ట్ ఉన్న నీళ్ళు ఇవి. మీరు చూస్తే ఇది 85 కిలోమీటర్ల పొడవు, 17 కిలోమీటర్ల వెడల్పు, ఒక 200 మీటర్ల లోతు ఉందండి. దట్ సైడ్ ఆఫ్ ద సీ ఇస్ జోర్డన్. ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి ఆ మౌంట్ నుండే ప్రామిస్డ్ ల్యాండ్ చూసిన తర్వాత చనిపోయారు. అది మౌంట్ నీబో అంటారు. అటువైపు జోర్డన్ వైపు అటు కొన్ని 5 స్టార్ హోటల్స్ అవి ఉన్నాయి. అండ్ నార్త్ ఏమో జార్డన్ రివర్ ఫ్లో అయ్యి వస్తుంది సీ ఆఫ్ గ్యాలిలీ నుండి. నా వెనుక ఒక 40 కిలోమీటర్ల దూరంలో జెరూసలేం ఉంది. అండ్ ఇది డెడ్ సీ. అండ్ అందరు ఇక్కడికి వచ్చి చర్మ వ్యాధులు ఏమున్నా ఇక్కడ బాగు చేసుకోవడానికి వస్తారు. చాలామంది ఇక్కడ బంకమట్టి, నల్ల మట్టి అంతా శరీరానికి అంతా పూసుకొని ఈ నీటిలో స్నానం చేస్తే మంచి మెడిసినల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సముద్రం నుంచి చదివేవాళ్ళం ఎక్కడుందని ఊహించేవాళ్ళం. అది ఎక్కడో మా తెలియని ఊహలో ఉన్నట్టు లెక్క. కానీ ఈరోజు అదే ప్లేస్కి వచ్చి మేము
స్నానం చేసినంత దేవుని కృప మాకు. ఈ 10-15 నిమిషాల్లో ఒక టన్ను బరువు మేంచి తీసేసినట్టుగా ఉంది. చాలా గొప్ప అనుభూతి. పైగా ఆ నీళ్ళల్లో మనం ఎంత మునుగుదామన్నా కూడా మునుగకుండా తేలియాడటం. మరి ఈ నిజంగా ఈ అవకాశం ఆరాధన ఛానల్ ద్వారా అందటం చాలా ఆనందంగా ఉంది. డెడ్ సీ స్నానం ప్రతి ఒక్కళ్ళు చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ టూర్ రావాలి, ఈ అనుభూతులన్నీ పంచుకోవాలి. చాలా సంతోషంగా ఉందండి. దేవుడు మాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఈ మధ్యధరా సముద్రం అనేటువంటిది ధరకి మధ్యగా ఉందని దీనికి మధ్యధరా సముద్రం అని చెప్తుంటారు. అది నేను రిటైర్ అవ్వ ముందు పాఠాలు చెప్పారు, కానీ ఇప్పుడు చూసి చాలా దిగులు పడుతున్నారు. ఇప్పుడు కనుక పిల్లలు చెప్పాలనిపిస్తే నేను చాలా చక్కగా చెప్పగలను. ధైర్యం నాకు వచ్చింది. ఐఎమ్ సోషల్ టీచర్. అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే సోషలే. అయితే మాకు ఈ ఆరాధన టీవీ యొక్క టీం వాళ్ళ యాజమాన్యంలో మాకు ఇంత మంచి సముద్రాలు చూపెడుతున్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకు దేవునికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ గొప్ప రక్షణ నాకు దయచేసినందుకు దేవునికి వేలాది వందనములు స్తోత్రములు. పౌలు ఇక్కడ నుండి ప్రయాణం చేసి రోమాకి వెళ్ళిన ఈ సముద్రాన్ని చూడడం అంటే గొప్ప ఆధిక్యతే. వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మధ్యధరా సముద్రము ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యము ఆరాధన ఛానల్స్ వారు మాకు కల్పించినందుకే వందనాలు తెలియజేస్తున్నాము. మేము ఈ సముద్రానికి వచ్చాం. ఈ సముద్రం పౌలు నడిచిన సముద్రం అని చెప్తున్నారు. మేము ఖాళీ బైబిల్లో చదివినాం కానీ చూడలేదు. ఈరోజు మాత్రం ఖచ్చితంగా మేము చూస్తున్నాం. మాకు దేవుని నామానికి స్తోత్రం. Good afternoon and welcome to the Mediterranean Sea. As you can see behind me, we're so privileged and thankful for God for giving us an opportunity through Aradhana TV to come and see this Mediterranean Sea. And this is one of the seas which I've always been studying in social studies and etc. So you can see it's a wonderful sea as such. And then I thank God for this opportunity, and it is a really wonderful experience. I highly recommend people who are wanting to see the sea and who have learned about the sea, please do come to the Holy Land tour and then you can see this. Thank you. ఇక్కడ ఈ ప్రాంతం కనిపిస్తుంది. అక్కడ చూడండి రోడ్స్ లాగా ఉన్నాయి. అక్కడి వరకు అదంతా గీషోన్ ప్రాంతం అన్నమాట. మనకి అవతల వైపు కొండ కనిపిస్తుంది కదండి, అది ఆ కొండ ప్రాంతం గలీలియా ప్రాంతం అండి. అది గలీలియా కొండ ప్రాంతం అన్నమాట అటు సైడు. అండ్ ఇంకొకటి ఇటు సైడు గిల్బా కొండ. పౌలు చంపబడ్డాడు కదండి, అది ఇటు సైడ్ చిన్నగా చూడండి. మనం ఆ తర్వాత వెళ్ళబోతున్నామంట అక్కడికి కూడా. పౌలు చనిపోయిన స్థలము. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కొండ మీకు కనిపిస్తుంది చివరిగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోని చివరి కొండ కనిపిస్తుంది కదండి, లెబనాన్ దేశము ఆ కొండ వెనకాల ఉందంటండి. సో దాని బౌండరీ మనం చూస్తున్నాం ఇప్పుడు. This is the place where Prophet Elijah has, challenged the Baal prophets about our God is a real God and in whom we should trust. So this is where we are standing, and we are very privileged to stand here. We thank the Lord for this. And as you can see the picture over there, the statue over there, it is an amazing thing. I recommend many of you to come and see this. This is a lifetime experience for us. The silver one. ఇదే పర్వతం మీద ఎలియా ప్రవక్త బాలు వాళ్ళ మనుషులతోటి సవాలు విసురుతాడు.
మీ దేవుడు గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా అని ఒక సవాల్ విసురుతాడు. దాదాపు 450 మంది వాళ్ళ ప్రీస్ట్స్ కానీ వాళ్ళ ఎల్డర్స్తోని ఎలియా ప్రవక్త చేసిన సవాల్ ఇదే స్థలము. ఈ స్థలంలోనే దేవుడు అగ్ని వచ్చి మన ఎలియా ప్రవక్త అర్పించిన బలిని దహించిన స్థలం ఇది. అండ్ చాలా పవిత్రమైన స్థలం. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ గ్రేట్, గొప్ప అద్భుతమైన అనుభూతి. ఇక్కడ పైన మనం చూస్తే ఇదే ప్రాంతంలోని ఇదే స్థలంలోని ఏలియా ప్రవక్త దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక అగ్ని వచ్చి ఆ బలిని దహించిన స్థలం ఇది. చాలా గొప్ప అనుభూతి అండి. అండ్ ఇదే ప్రాంతంలోని మనం చూస్తుంటే గీషోను ప్రాంతము కూడా మనకి ఎడమ పక్కన క్రింద పక్కన ఉందండి. అండ్ అదేవిధంగా పైన మనం దర్శించినప్పుడు పైకి వెళ్ళి చూసినప్పుడు గిల్బో ప్రాంతము, సౌలు ఎక్కడైతే చంపబడ్డాడో ఆ ప్రాంతం కూడా చూసాము. చాలా అద్భుతంగా ఉందండి ఈ పర్వతము. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక గొప్ప ప్రవక్త అండ్ దేవుడు ఒక మహిమ కలిగిన స్థలంలోని మేము ఇక్కడ నించొని ఇలాగ మాట్లాడుతున్న నిజంగా ఎంతో దేవుడు అనుగ్రహించిన కృప భాగ్యంగా దీవెనగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలంటే యెరూషలేం క్షేమం గురించి ప్రార్థించు. యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము మరచిపోము. యెరూషలేమా యెరూషలేమా నిన్ను మేము ప్రేమించెదము. ఇది ప్రపంచంలో సెయింట్ పీటర్స్ చర్చ్ పెద్ద చర్చ్. దాని తర్వాత నెక్స్ట్ పెద్ద చర్చ్ ఇదే చర్చ్ అండి. ఇది మరియమ్మ గారి ఇల్లు పైన కట్టబడిన చర్చ్. ఇది పైన యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పక్కన మేరీ ఉంది, ఇటు పక్కన గాబ్రియల్ దూత ఉంది. బోధకుల ద్వారా విన్న విషయాలు కానీ ఫిల్మ్స్ ద్వారా చూసిన విషయాలు కానీ వాటన్నిటికంటే స్వయంగా ప్రతి స్థలము చూపించి మాకెంతో మేలు చేశారు. ప్రతి విషయం యేసుక్రీస్తు వారు తిరిగాడిన ప్రతి ప్రదేశం చూసి మేము ఎంతగానో సంతోషించాము. ఇది అనేక మందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. మరి ఈజిప్ట్లో ఖైరో నుండి బెత్లెహేమ్, నజరేతు ప్రతి స్థలం కూడా మాకెంతో ధన్యకరంగా ఉంది. ఏలియా ప్రార్థన చేసినటువంటి కర్మేలు పర్వతము అక్కడ ఉన్నటువంటి అనుభూతులు మాకు చాలా కలిసి వచ్చినాయి. ఆనాడు జరిగినటువంటి ప్రతి విషయం పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ మేము వినిన ప్రతి విషయము కళ్ళారా చూసి మేము ఎంతగానో ధన్యులమయ్యాం. యేసు వారు మత్తయి 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పిన కొండ మీద ప్రసంగం చేసిన స్థలం ఇది. ఆ 8 జనతల్లో చక్కని జనతలు అనేకులను ప్రభావితం చేసినాయి. అందులో మన దేశంలో ఉన్న గాంధీజీ గారు కూడా ఒకరు. ఎప్పుడు కూడా కొండమైన ప్రసంగం యొక్క ఆ భాగాన్నంతా ఆయన ఇప్పుడు జేబులో పెట్టుకుని వెళ్ళేవాడట. ఈ స్థలాన్ని మేము దర్శించడం
మా ధన్యతలు జ్ఞాపకం చేసుకుని ఆరాధన టీవీ వారికి అవకాశం కలిగిన వారు కూడా ఎక్కడైతే యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం చెప్పి ఎన్ని ధన్యతలు ఇచ్చారో ఆ స్థలం మీద మనం ఇప్పుడున్నాము. మరి ప్రతి ఒక్కరు హోలీ ల్యాండ్ టూర్లో వచ్చిన ప్రతి ఒక్కరు మెంబర్తోని వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ అనుభవాన్ని, వాళ్ళ అనుభూతిని పంచుకోవడానికి చాలా మంది ఆసక్తితో వేచి ఉన్నారు. సో లెట్ us know what their opinions are right now. కేవలం పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు. నేటి దినమున యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన విధముగా ఆ కొండ మీద ప్రసంగంలో వివరించినటువంటి 8 ధన్యతలను ప్రత్యక్షముగా చూచుటకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఏ ధన్యతలైతే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించారో ఈ తరుణాన్ని మాకు కలగజేసినటువంటి ఆరాధన ఛానల్స్ యాజమాన్యానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ హోలీ ల్యాండ్ టూర్కి వచ్చాము, కానీ ఇక్కడ ఈ కొండ ప్రాంతంలోని యేసుక్రీస్తు ఈ కొండ మీద ఇచ్చిన ప్రసంగము, ఈ ప్రాంతాన్ని చూసి మీ అనుభవం, మీ అనుభూతిని పంచుకోవాలని ఆరాధన టీవీ వాళ్ళతో ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఆరాధన టీవీ. ఈ చాలా అనుభూతి, యేసు ప్రభు ఎక్కడైతే కూర్చున్నాడో, ఎక్కడైతే 5 రొట్టెలు 5 చేపలు 2 రొట్టెలను ఎక్కడైతే ఆశీర్వదించాడో, ఎక్కడైతే 8 ధన్యతలు బోధించాడో ఆ ప్రాంతాన్ని దర్శించడం నేను నిజంగా చేసుకున్న చాలా ధన్యత, చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత హ్యాపీనెస్ రాదు. ఎంత ధన్యకరమైనటువంటి అవకాశాన్ని దేవుడు మాకు ఈ ఆరాధన టీవీ ద్వారా కల్పించినందుకు దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆరాధన టీవీ వారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక్కడ ఆలివ్స్ ని వేసి బండ మీద ఈ పెద్ద బండ మీద వేసి ఈ చిన్న బండకి ఒక చెక్క ముక్క వస్తుంది, ఒక వుడెన్ పీస్ వచ్చి అది గాడిదకి కడతారు, మెడ దగ్గరికి కట్టి దానితోని ఆ గాడిద చుట్టూగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆలివ్స్ ప్రెస్ అవుతూ ఉంటాయి. ఆ ఆలివ్స్ ప్రెస్ అయినప్పుడు ఆ ఆలివ్స్ నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. అప్పుడు ఆయిల్ కలెక్ట్ చేసిన తర్వాత ఏ ఆలివ్స్ అయితే ఎందుకంటే దీనితో కరెక్ట్గా ప్రెస్ అవ్వదంట, ఏ అయితే ఆలివ్స్ ఇంకా కరెక్ట్గా ప్రెస్ అవ్వలేదో ఆ ఆలివ్స్ అన్నిటినీ తీసి ఆ పెద్ద జార్లోకి వేస్తారు. ఆ పెద్ద జార్కి ఇక్కడ సైడ్స్ చూడండి, ఇక్కడ పక్కన 2 ఇది ఇచ్చాడు చూడండి, అక్కడ 2 కర్రలు వస్తాయి. ఇలాగా కర్రలు వచ్చి పైన ఇంకొక కర్ర వచ్చి దానికి ఒక రాయి కడతారు, రోలింగ్ స్టోన్ అనమాట. అది దాన్ని కట్టి అలా తిప్పుతూ ఉంటారు అనమాట. రుబ్బురోల్ రాదు, యా రుబ్బురోల్ లాగా అనమాట. యా సో ఆ మిగతా ఆలివ్స్ నుంచి మిగతా ఆయిల్ కూడా కలెక్ట్ చేసుకునేవారు అనమాట. ఇంకొకటి ఏంటంటే అందులో గ్రేప్స్ పెట్టి క్రష్ చేసేవారు, ద్రాక్షలు పెట్టి అది క్రష్ చేసి కాళ్ళతో త్రొక్కేవారు. అందులో నుంచి వచ్చిన జ్యూస్ తీసుకొని జార్స్లో పెట్టిన తర్వాత ఆ జార్స్లో పెట్టిన కొంతకాలం తర్వాత అది వైన్ కింద మారిపోయేది. 5 రొట్టెలు 2 చేపల ప్రదేశానికి వచ్చాము. ఎంతో ధన్యులు మేము. ఈ స్థలానికి వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో బాగా ఇంప్రెస్ చేశారు. చాలా బాగా సంతోషిస్తున్నాం. మేము చాలా ధన్యతలు పొందుతున్నాం ఇక్కడికి వచ్చి, ఈ స్థలానికి వచ్చి. ఆల్ పరిశుద్ధ స్థలం అండి, ఇది చాలా పరిశుద్ధ స్థలము. వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం. మేము రాలేకపోయి ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని ఇంత మంచి స్థలాలను చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఆరాధన ఛానల్ వాళ్ళకి. వాళ్ళు చాలా శ్రమపడి మమ్మల్ని తీసుకొచ్చారు. చలికి మమ్మల్ని గైడ్ చేయడానికి వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. అయినా కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని, చాలా ప్రేమగా చూసుకొని, చాలా మంచిగా అన్ని స్థలాలని చాలా టైం తీసుకొని మా కొరకు స్పెండ్ చేసి బాగా చూస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారంటే మేము చాలా సంతోషిస్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నామండి మేము. This is Paul again reporting from the shores of Sea of Galilee. ఇప్పుడు మనం సీ ఆఫ్ గ్యాలిలీ ఒడ్డున ఉన్నామండి. ఇక్కడ ఇదే ప్రదేశంలో మన యేసుక్రీస్తు వారు పేతురుకి తన రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినాడు. షీప్ని అందరినీ మన వాళ్ళందరినీ చూసుకోవడానికి బాధ్యత అప్పచెప్పినారు. మళ్ళీ ఇదే ప్రదేశంలో యేసుక్రీస్తు వారు బ్రేక్ఫాస్ట్ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి శిష్యులకు భోజనం పెట్టిన స్థలం అండి ఇది. అండ్ మేము ఇక్కడ మా గ్రూప్ తోటి వచ్చాము. ఇది గలిలయ సముద్రం నీళ్ళు, గలిలయ సముద్రం. ఇక్కడ దిస్ ఇస్ సీ ఆఫ్ గ్యాలిలీ, దిస్ ఇస్ సీ ఆఫ్ గ్యాలిలీ. ఓకే,
సో ఇప్పుడే మేము గాన్ టు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన స్థలం చూసి వస్తున్నాము. ఇక్కడ నుండి మేము సీ ఆఫ్ గ్యాలరీ బోట్లో వెళ్ళనై ఉన్నాము. సో ఐ వుడ్ లైక్ టు గ్రీట్ ఆల్ అవర్ ఆరాధన టీవీ వ్యూవర్స్ ఫ్రమ్ ద షోర్స్ ఆఫ్ సీ ఆఫ్ గ్యాలరీ. థ్యాంక్ యూ. మీ అందరికి వందనాలు. ఆరాధన టీవీ వారికి మరీ యాజమాన్య దేవప్రియ గారికి మరీ వందనాలు చెల్లిస్తున్నాను. గలిలే సముద్రం యేసు ప్రభు తిరిగి లేచి తన శిష్యులను పిలిచి పిల్లలారా అన్నది ఈ స్థలంలోనే. ఈ స్థలాన్ని చూసినందుకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆదరణ ఛానల్ వారికి మరీ ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నారు. దేవుడు మంచి సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. దేవుడు చేసిన ఈ యొక్క మేలుకైనా మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధన ఛానల్ వారికి మరీ ముఖ్యంగా వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదట దేవాది దేవునికి వెళ్ళలేని స్థుతులు వందనం చెల్లించుకుంటున్నాను. మా ప్రభువా, ఈ గొప్ప తరుణం ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇంత గొప్ప అద్భుతం మాకు చూపించినందుకు, ఈ దర్శనం చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ అద్భుతంలో ప్రభువా నీ యొక్క పాత్ర చాలా గొప్పది నాయన. ఆ యొక్క జోర్దాను నది నీళ్లు ఈ గలిలయ సముద్రం నీళ్ళలో కలిపినందుకు ఈ యొక్క నీరు తాగుటకు కూడా పనికి వచ్చుటకని సెలవిచ్చిన తండ్రి, ఈ అద్భుత కార్యక్రమం స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ వారందరికీ తండ్రి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరో పర్యాయము ప్రభా, నువ్వు ఈ సన్నిధిని మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములతో సెలవు తీసుకుంటున్నాను తండ్రి. నీ యొక్క సన్నిధి, నీ యొక్క నడిపింపునకు వందనాలయ్యా. ఆమేన్. The same synagogue that Jesus used to enter. Where the synagogue that Jesus used to enter in Saturday and to teach there. It is when you go to the corner there, before you go to the synagogue, there is wall, black wall like this. You can see the wall like this, black under this synagogue. That's the level from the synagogue from the time of Jesus, the black one. The synagogue for the Jews, it must be loading to south. In the south, what? Jerusalem. That's the direction of Jerusalem. South. Okay? So the door must loading south. The other room, their teaching room, they learn the Torah, the Old Testament. And last thing, if you want, you can go to visit these places alone. You go to the synagogue, see St. Peter house. Those who want to see more about the St. Peter house, you go up to that church, new church left, and you look through the glass, you will see the house from there, from up. And when you exit, you will see the statue of St. Peter with the 2 keys. I told you about it. And you can see the fish behind St. Peter. That's what we call it today, St. Peter fish. 15 minutes. Go where you like. Return back to the bus. Thank you very much. These houses were destroyed when there was an earthquake. With Jesus Yehovah Shammah, Hallelujah, Yehovah Yireh, Hallelujah, Yehovah Shalom, Hallelujah, Yehovah Rapha, Hallelujah, Yehovah Shammah, Hallelujah, Yehovah Yireh, Hallelujah, Yehovah Shalom. కాగా ఆరాధన టీవీ నిర్వహించిన హోలీ ల్యాండ్ టూర్ 2వ బృందంలో ఆసక్తికరమైనది, యాత్రలో పాల్గొన్న వారిలో అత్యధికులు 50 సంవత్సరాలకు పైబడిన వారే కావడం మరో విశేషం. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి, ప్రధాన జాలరి యేసేనమ్మ. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి, ప్రధాన జాలరి యేసేనమ్మ. ప్రధాన జాలరి యేసేనమ్మ. హల్లెలూయా హోసన్నా, హైలెస్సో హైలెస్సో యేసన్నా. జాలరమ్మ జాలరి మా మంచి జాలరి, ప్రధాన శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం
కలుగజేయుము నాలోనా హృదయం కలుగజేయుము శుద్ధ హృదయం కలుగజేయుము For my brother Paul and the viewers of Aradhana TV and all our brothers and sisters, we are here with Anil Kant Ministries, our tour here, Satsang people, our Satsang families here, and we also have brother Paul with his team here, and we are partners in Christ and we are partners in the Lord, and we wish everyone, and this is a very crucial time, let us all pray for the nation of Israel. Let us also pray for the neighbors of Israel, like Jordan and Lebanon and Syria, and even we have to also pray for Iran. And we have to pray for the nations of the world. And I just want to tell you, everybody, people who are watching here, people who are here, I know some people are going back tomorrow. Yeah. But I'm telling you, you are going back, but the journey never ends. The journey has begun. Amen. And you are going as new people, and God is taking you back with a mission. Back in India, back in Andhra Pradesh, wherever you are, we have a responsibility to pray for Israel and to pray for the world. We are prayer warriors. There are many other warriors in the world, but we are prayer warriors, and our weapon is the Holy Bible and the Word of God. Yesu nato unnadu, Yesu nalo unnadu, Yesu ne dharinchanu, nalo sajeevudu, idiye na balamu, idiye maruvanu. మరువను ఎన్నడు మరువను ఎన్నడు కరెక్ట్ వెరీ గుడ్ You are forever. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తూ తమకు వచ్చే కష్టార్జితంలో క్రైస్తవేతరులైన సహోదరి రజని, వసంత, సూర్య అనే యువతులు తమ వ్యక్తిగత జీవితంలో తాము ప్రభువైన యేసుక్రీస్తు సంచరించి ప్రజలను ఉద్దేశించి బోధించిన అనేక ప్రాంతాలను, పవిత్ర స్థలాలను, పురాతన కట్టడాలను చూడాలన్నది వారి హృదయ కాంక్ష. కేవలం వారు మాత్రమే దర్శించటం కాకుండా వారు ఎంతగానో ప్రేమించే తమ తల్లిదండ్రులను కూడా ఈ ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 2వ బృందంలో వారితో పాటు వెళ్ళాలన్నదే వారి దృఢ సంకల్పం. వయోవృద్ధులైన తమ తల్లిదండ్రులను కూడా పాల్గొనేలా అవకాశం కల్పించారు. ఈ విధంగా తమ తల్లిదండ్రులతో పాటు 9 రోజుల పాటు జరిగిన ఈ యాత్రలో ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్ బృందంలో పాల్గొన్నందులకు వారిని ప్రశంసిస్తూ వారికి జ్ఞాపికలను ఇచ్చి సత్కరించటం ఈ టూర్లో గొప్ప విశేషం.
ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్ 2వ బృందానికి యాజమాన్యం యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఎడల వ్యక్తిగత శ్రద్ధతో వారి అవసరాలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వారికి వసతులు కల్పించారు. మంచి హైజెనిక్ ఫుడ్, డ్రింకింగ్ వాటర్, రాత్రి బసలో విశాలమైన గదులు గల ఏసీ హోటల్ సౌకర్యం కల్పించి ఏ లోటు లేకుండా అందరి మన్నలను పొందుతూ మంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ సకాలంలో ఏర్పాటు చేసి ఎటువంటి అవరోధాలు లేకుండా సురక్షితమైన ప్రయాణాన్ని కల్పించి ఈ ట్రిప్లో అందరి అభిమానం పొందిన ఆరాధన టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. నేను నిత్యము బలహీనరాలని అయినప్పటికీ నేను వారితో మరి ఫోన్లో మాట్లాడినప్పుడు మరి తప్పనిసరిగా రండని వారు నాకు సాల్మాన్ గారితో పరిచయం చేయడం జరిగిందండి. ఆ విధంగా నేను ఇక టూర్కి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుండి నేను మరి తప్పనిసరిగా హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం నాకు కలిగి ఉంది. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు తప్పనిసరిగా అవకాశాన్ని పాస్పోర్ట్ విషయంలోనేమి, వీసా విషయంలోనేమి మరి వీరందరితో కలిసి హోలీ ల్యాండ్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. మరి వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మరి ఈజిప్ట్లో ఆ యొక్క ఫరో దగ్గర నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి ఏ విధంగా మోసే నడిపించాడో అదంతా కూడా మేము చూసినప్పుడు మరి చదివాం, కానీ కళ్ళారా మేము అది అనుభవించాం. అందుకై నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆ యొక్క మరి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ను కూడా చూడడం జరిగిందండి. అక్కడ నుండి మళ్ళీ ఆ కైరో దగ్గరికి వచ్చి, అనగా ఈజిప్ట్లో ఉన్న కైరో నుండి మేము మరి కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగిందండి. నా ఊహకు అందనటువంటి కార్యాలు నేను అక్కడ చూశాను. నా నోటితో చెప్పడానికి కూడా సరిపోయినటువంటి కార్యాలు నేను అక్కడ మరి చూశానండి. బలహీనమైన ఘటాన్ని అయినప్పటికీ కూడా నా విషయంలో వచ్చినటువంటి వారు, అలాగే పాల్ గారు, అలాగే మరి ఇంకా వచ్చినటువంటి బృందం అందరూ, మరి ముఖ్యంగా రాజా గారు, అలాగే వసంత, అలాగే బాబు, శ్యామ, వీరందరూ కూడా నాకు పెద్ద వయసు అయినా అందరూ ఉన్నవారు అందరిలో కూడా నేను పెద్ద అని అనుకుంటున్నాను. ఆ పెద్ద వయసులో నన్ను అందరూ కూడా సహకరించారండి. నేను లాగలేకపోతుంటే వారు లాగేవారు. నేను సామాన్లు పట్టుకెళ్ళలేను, ప్రతి సురేష్ గారు పట్టుకెళ్ళలేకపోతే వారందరూ కూడా నాతో ఎంతగానో సహకరించి మరి ఆ చేయూతనిచ్చారండి. నేను వెళ్ళలేనటువంటి ఆ స్థలాలకు కూడా మరి నాకు తెలియదని అన్నప్పుడు నాతో ఏకీపించారు. పాల్ గారికి, అలాగే సాల్మన్ గారికి, వారికి ఆ బృందాన్న ఆరాధన టీవీ బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవాదేవునికి నేను ప్రప్రథమంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ హోలీ ల్యాండ్ టూర్ అనేటువంటిది ఈ యొక్క ఆలోచన ఆరాధన ఛానల్స్ వారికి కలిగి మరి క్రైస్తవులు ఆధ్యాత్మికంగా బలపడటానికి, ఎదగటానికి
వారు రూపొందించినటువంటి ఈ యొక్క ప్రోగ్రాం కొరకు నేను ఆరాధన ఛానల్స్ వారికి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని ఆ వాక్కులు చదువుతున్నాం, కానీ ప్రత్యక్షంగా ఈ చూసేటువంటి భాగ్యాన్ని వారు మాకు కలగజేశారు. మరి రాజా గారు బైబిల్ వాక్యంలోని మరి ఆయా సందర్భాలను కూడా ఎత్తి చెప్తూ మాకు ప్రబోధిస్తూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతగానో బలపరిచినారు. అంత మాత్రమే కాకుండా ఈ ఆరాధన ఛానల్స్లో ఉన్నటువంటి బృందం వారి యాజమాన్యం కూడా మాతో సహకరించి మమ్మల్ని నడిపించినటువంటి విధానము ఏ ఒక్కరికి కష్టము ఇబ్బంది ఏది కలగకుండా ఏ రోజు ఎక్కడ బస చేయాలి, ఏ రోజు ఎక్కడ లంచ్ చేయాలి, ఏ రోజు ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏ రోజు ఎక్కడ డిన్నర్ చేయాలి, ఏ విధమైనటువంటి ప్రయాణ సౌకర్యాలు మాకు కల్పించినారో వాటన్నిటికీ మేము ఎంతో సంతోషించాము. ఏ విధమైనటువంటి బలహీనత, అనారోగ్య పరిస్థితి, ప్రమాదములు, కష్టములు కలగకుండా ఆనాడు ఇశ్రాయేల్ను మరి సైన్యాన్ని మోసే ఏ విధంగా నడిపించినాడో ఈనాడు ఆరాధన ఛానల్స్ యొక్క మరి యాజమాన్యంలో ప్రథమంగా పాల్ గారు మా వెంట ఉండి మమ్మల్ని నడిపించి మరి చక్కని విషయాలు మాకు తెలియనటువంటి విషయాలను కూడా వారు విశదీకరించి మాకు ప్రబోధింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. Hello, I'm Sam and I've just come from the Holy Land trip organized by Aradhana TV. It was one of our lifetime experiences as we went there and saw many places where it is mentioned in the Bible. Our hearts are filled with joy. We thank the Lord for giving us this kind of opportunity, and there were many new people whom we met in this tour, and I thank God for Brother Paul and this Aradhana TV and many more great people who were in this team who led us, and we are very grateful to God, and that's it. Thank you. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన టీవీ యాజమాన్యం మరి బృందం అంతయు కలిసి యెరూషలేమును దర్శించుకొని క్షేమంగా తిరిగి హైదరాబాద్ పట్టణానికి చేరుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి నా హృదయపూర్వకంగా ఆయన్ని స్తుతిస్తున్నాను, ఆయన గణపరుస్తున్నాను. ఆయన సంచరించిన ప్రాంతాలన్నింటినీ తిలకించి చూచి ఆ ప్రాంతాలలో తిరిగి దేవుడు పుట్టిన ప్రతి ప్రాంతాన్ని, ఆయన రక్తం కార్చిన ప్రతి స్థలాన్ని చవిచూచి వచ్చిన ఈ అనుభూతిని మరి మాటలలో వర్ణించలేను. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన యాజమాన్యానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరెంతో మంది ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని దీవెనలు పొందాలని నా మనసారా నేను కోరుకుంటున్నాను. నిజంగా ఈ 10 దినాల మా యొక్క ప్రయాణాన్ని మేము ఎన్నడూ కూడా మా జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇది. చాలా శ్రేష్టమైంది. దయచేసి ఆరాధన టీవీ ద్వారా వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని మేము నమ్ముతున్నా. ఈ 10 దినాలు కూడా ఎవరికి ఎటువంటి లోటు కానీ ఎటువంటి ఇది కానీ కలగకుండా ఎంతో సంతోషంగా ఒక కుటుంబం వలె 51 మంది కూడా సంతోషంగా ఉండటానికి దేవపాల్ గారు మాతో కూడా ఉండి చాలా చక్కగా నడిపించినారు. అలాగే రాజా బ్రదర్ కూడా చాలా అద్భుతంగా నడిపించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట దేవాది దేవునికి ఎల్లలేని స్తుతులు వందనములు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నడిచినటువంటి ప్రతి అడుగున వారి యొక్క మార్గం సరళం చేసినటువంటి స్థలంలో మేమందరం కూడా ఎంతో అద్భుత కార్యములను పొంది సంపూర్ణమైనటువంటి మేము ఈ యొక్క అన్ని విషయాలలో కూడా మేము ఎంతో ధన్యత పొంది మేము ఆరాధన టీవీ వారి పాల్ గారికి, సురేష్ బాబు గారికి, ముఖ్యంగా రాజాబాబు గారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మాకు ఎటువంటి లోటు లేకుండా ప్రతి స్థలంలో ప్రతి ఊర్లో కూడా మమ్మల్ని ఎంతో చక్కగా ఆదుకున్నారు. ఇది మా భాగ్యం అనుకుంటాము, మా ధన్యత అనుకుంటాము. మేము తప్పనిసరిగా వారికి, వారి కుటుంబానికి, అందరి ఒక 51 మంది టూర్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కాపాడినందుకు ఆ దేవునికి స్తుతులు వందనం చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఆరాధన టీవీ వారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి అవకాశం దొరికినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా. దేవుడు ఇప్పటి వరకు ఈ 10 దినాలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఆరాధన టీవీ ద్వారా హోలీ ల్యాండ్కి వెళ్ళి అక్కడ ఇప్పటి వరకు మేము బైబిల్లో విన్నటువంటి ప్రతి సంగతులను, ప్రతి ప్రాంతాలను, ప్రతి దేశాలను మరి డైరెక్ట్గా వెళ్ళి చూసి వాటిని తాకి వాటి ద్వారా
ఆశీర్వాదాలను పొందుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని కలిగించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ప్రత్యేకంగా మరి ఆరాధన ఛానల్ ఎంతో ఆత్మీయమైనటువంటి వాతావరణాన్ని కలుగు చేసి అనేక మందిని ఈ విధంగా తీసుకుని వెళ్ళడం సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా మా టీంని మేము గమనించినట్లయితే మేము చాలా అద్భుతమైనటువంటి టీంని పొందుకున్నాం. ఎంతో మంచి ఫ్రెండ్స్ని నేను పొందుకోగలిగాను. అదేవిధంగా తల్లులు ఎంతో ఆత్మీయ కుటుంబాన్ని నేను మరొక కోణంలో నేను పొందుకొని ఆశీర్వదింపబడ్డాను. ఈ 10 దినాలు అద్భుతమైనటువంటి రోజుగా, 10 దినాలు కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి రోజులుగా నా జీవితంలో మిగిలిపోతాయి. సో ఈ యొక్క చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాను. సో ఆరాధన టీవీ ఈ విధంగా ప్రతి నెల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు కూడా వెళ్ళండి, ఆశీర్వదింపడతారు ఖచ్చితంగా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాక ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఆరాధన టీవీ యాజమాన్యానికి, పౌల్ గారికి, అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి రాజా గారికి, అదేవిధంగా ఎస్తర్ రాణి గారికి, వీళ్ళందరూ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరం ఒక టీంగా, ఒక ఆత్మీయ కుటుంబంగా 10 రోజులు హృదయపూర్వకంగా ప్రభువారిని ఆరాధించడానికి, ప్రభువారి తిరిగి పాదయాత్ర చేసిన ప్రదేశాలు ప్రతి ఒక్కటి చూడడానికి, ఎంత వర్షం చల్లైనా గడ్డగట్టే చల్లైనా కానీ ప్రభువుల వారు అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని నడిపించి ఇక్కడికి చేర్చారు మరలా. కాబట్టి ఆరాధన ఛానల్ వారు ఎంతో మాకు సహాయం చేశారు. పాల్ గారు చాలా ప్రేమతో మమ్మల్ని ఆదరించారు. ప్రతి ఒక్కరిని దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హోలీ ల్యాండ్ ట్రిప్కి ఆరాధన ఛానల్ టీవీ ద్వారా అయితే ఈ 9 రోజులు కూడా అక్కడ ఒక అమోఘమైనటువంటి దైవశక్తిని మేము చూడటం జరిగింది. దేవుని సన్నిధానాలన్నీ కూడా చూసుకొని హ్యాపీగా టూర్ ముగించుకొని వచ్చామంటే అది దేవుని కృపే, దేవుని శక్తే తప్ప వేరేది కాదు. అలాగే ఆరాధన ఛానల్ టీవీ వారు కూడా మరి పాల్గారు మాతో ఉండి మాకు ఎక్కడా కూడా ఏ అసౌకర్యం కలగకుండా, ఎటువంటి బాధ కలగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి మంచి హోటల్స్లో బస్సు ఇవ్వటం కానివ్వండి, మరి మంచి మంచి బస్సుల్లో మమ్మల్ని తరలించడం కానివ్వండి, ప్రతి క్షణం కూడా మమ్మల్ని వెన్నంటే ఆయన ఉండి మమ్మల్ని నడిపించి దేవునితో పాటు ఆయన కూడా మాకు మంచి హెల్ప్ చేసి మళ్ళీ అలా క్షేమంగా మళ్ళీ మేమందరం కూడా హైదరాబాద్ రావడానికి కారకులయ్యారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ, దేవునికి స్తోత్రం చెబుతూ, మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి క్రిస్టియనేతరులు కూడా ఈ హోలీ ల్యాండ్ ట్రిప్లో వెళ్ళి దేవుని యొక్క మహిమలు స్వయంగా చూసి రావటం ఎంతో వాళ్ళ జీవితకు ధన్యత చేకూరుస్తుందని భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అండి. నా పేరు రమణారావు, నేను ఆంధ్రా బ్యాంక్ క్యాషియర్ అండి, గుంటూరు జిల్లా. ప్రైజ్ లార్డ్. నా పేరు రేచల్, బెల్లంపల్లి నుండి ఆరాధన ఛానల్ ద్వారా నేను హోలీ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళి ఉన్నాను. మరి మేము గడిచిన 10 దినాలు యేసుక్రీస్తుతో ఉన్న అనుభవాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని పొందాము, ఆత్మీయంగా ఎదిగాము. మాతో పాల్ గారు మరి ఒక తండ్రిలాగా మాతో మమ్మలను వెంట ఉండి మమ్మల్ని నడిపించారు. 51 మందిని యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని, ఆయన జీవిత చరిత్ర జరిగిన ప్రతి ప్రదేశాన్ని మేము చూసి ఎంతో ఆనందించాము. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి క్రైస్తవ బిడ్డ చూడవలసిన ప్రదేశాలు. ఆరాధన ఛానల్ వారి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించినందుకు వారికి వందనాలు తెలియజేస్తున్నాను. The Israel trip has gone very well through Aradhana channel, and I really thank Mr. Paul for taking so much of pain and arranging such a great trip, and God bless all the entire Aradhana team, and this is a fruitful trip for me. We thank God that we were able to go to Egypt, Israel and Jordan, and క్షేమంగా తిరిగి వచ్చినందుకు నేను నాతో పాటు 50 మంది, ముఖ్యంగా 20 దాదాపు 20 మంది వృద్ధులతో పాటు మేము క్షేమంగా వెళ్ళి అన్ని ప్రదేశాలు చూసుకొని తిరిగి ఇప్పుడే వచ్చాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అందరూ క్షేమంగా వచ్చారు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు, and everybody came back very blessed. So I thank God for this opportunity that He has given Aradhana TV to take so many people, and we hope and pray that in the coming months we will take even more number of people, and thank you very much. Yeah, by the grace of God we completed the second Aradhana Holy Land tours, and everything was successful, and all the people have enjoyed their trip, and they had a very special spiritual experience in their life. We thank you Aradhana TV for this
to helping the people for their spiritual journey. And our next group is getting ready for the month of March 21st. We are planning to start this group with the leadership of Reverend Suvarth Raju garu. Thank you. Visit Holy Land through Aradhana TV and be blessed. హోలీ ల్యాండ్ దర్శించాలన్న ఆకాంక్ష, వారి పట్టుదల అభినందించవలసిందే. ఇటువంటి ఆశయం, హోలీ ల్యాండ్ దర్శించాలని పాస్పోర్ట్ ఉన్నవారు వెంటనే బ్రదర్ సాల్మోను సంప్రదించండి. 7720777787 నంబర్లో సంప్రదించండి. మార్చి నెల 21వ తేదీ బయలుదేరే 3వ బృందంలో బ్రదర్ సువార్తరాజు గారి నేతృత్వంలో మీరు ఉండాలన్నదే మా ఆకాంక్ష.